ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సండే స్కూల్. మొన్న గుడ్ ఫ్రైడే రోజు మనకు జరిగిన బైబిల్ క్లాస్ని, సండే స్కూల్ క్లాస్ని మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని, చూశారని నమ్ముతున్నాను. పాటలు, లెసన్, కంఠవాక్యం కూడా గుర్తుపెట్టుకోండి, అది నేర్చుకోండి. ఈరోజు మనము ఈస్టర్ సండే సర్వీస్, సండే స్కూల్, మనము స్పెషల్ సండే స్కూల్ కలిగి ఉంటాము. గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తారంటే, అది ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే, రిమెంబరింగ్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా గుడ్ ఫ్రైడే అబ్జర్వ్ చేస్తారు. ఈస్టర్ సండే అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు, మన దేవుడు తిరిగి లేచిన దేవుడు. హీఈస్ అలైవ్, ఆయన సజీవుడైన దేవుడు. అది జ్ఞాపకం చేసుకుంటా ఈస్టర్ సండే ఆల్ ఓవర్ ద వరల్డ్ మరి సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు మనము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాము. మనము విల్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఓకే, కళ్ళు మూసుకోండి, చక్కగా కూర్చోండి. తర్వాత చేతులు జోడించాలి, ప్రేయర్ అనగానే మోకరించాలి, చక్కగా కూర్చోండి, సరేనా? ప్రేయర్. ప్రేమల మా పరలోక తండ్రి, కృపగల దేవా, మరోసారి నీ పాసనలో చేరి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు గుడ్ ఫ్రైడే నాడు ప్రభా మరి మా కొరకే ప్రభా మీ ప్రాణాన్ని బలిగా అర్పించారు. అయితే మీరు పాతి పెట్టబడ్డారు, కానీ సమాధి మిమ్మల్ని పట్టుకోలేకపోయింది ప్రభా తండ్రి. మీరు తిరిగి సజీవుడై తిరిగి లేచిన దేవుడైనందుకు వందనాలు, మాలో జీవించే దేవుడైనందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా ఈరోజు ఆ సండే స్కూల్ నిమిత్తమై ఈస్టర్ సండే స్పెషల్ గురించి ప్రభా బిడ్డలందరూ చేరి వచ్చారు. మాతో ఉండండి ప్రభా మరి తండ్రి. సింగింగ్లో, అలాగే ప్రభా లెసన్లో, మెమరీ వర్స్ ప్రభా, ఎయిడ్స్, వీటన్నిటిలో కూడా ప్రభా మాకు సహాయం చేసి నడిపించండి. నన్ను కూడా ప్రభా మరి తండ్రి హోలీ స్పిరిట్ అనాయింటింగ్లో ఉంచండి, మీ రక్త ప్రోక్షణలో ఉంచండి. మమ్మల్ని, మా పిల్లల్ని ప్రభా, వాళ్ళ పేరెంట్స్ని, సండే స్కూల్ టీచర్స్ని అందరినీ కూడా ప్రభా మరి మీ చేతులకు అప్పగించుకుంటూ మంచి సమయాన్ని మాకు ప్రాప్తింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మనం ఇప్పుడు పాటలు పాడుకుందాము. కొన్ని సండే స్కూల్ సాంగ్స్ పాడుకుందాము. మొట్టమొదట దేవుని స్తుతించే పాట పాడుకుందాము. ఈ సాంగ్ బుక్ ఉన్నట్లయితే పిల్లల పాటల సాంగ్ బుక్, దీనిలో 41 ఉంది, మీకు ఆల్రెడీ వచ్చు అనుకుంటాను. ఈ మంచి వేళలో చిన్నపిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. పాడుకుందామా? ఓకే. ఈ మంచి వేళలో చిన్నపిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. ఈ మంచి వేళలో చిన్నపిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. ఈ మంచి వేళలో చిన్నపిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. అందరం కలిసి యేసయ్యని మరి ప్రార్థిస్తున్నాము. ఆయన ఆత్మ ద్వారానే అన్నీ కూడా జరగాలని. సరే, ఇంకో పాట పాడుకుందాము. సరే, బికాస్ హీ లివ్స్. ఈ పాట అందరికి ఇష్టమైన పాట కదా. యేసు ప్రభువు జీవించి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఉన్నాము. మనము రేపు ఉంది మనకి, టుమారో వీ హ్యావ్, అంటే వీ డోంట్ నో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ టుమారో. రేపు మనకి ఏం జరుగుతుందో తెలియదు. అయినా కూడా ఈరోజు రాత్రి మంచిగా నిద్రపోతున్నాము అంటే అర్థం ఏంటంటే యేసయ్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఈ పాటకి అర్థం అన్నమాట. యేసయ్య పుట్టాడు మన కోసము, తర్వాత చనిపోయాడు, తిరిగి లేచాడు. హీ లివ్స్, ఇప్పుడు కూడా ఆయన జీవించి ఉన్నాడు. గాడ్ సెంట్ హిస్ సన్, దే కాల్ హిమ్ జీసస్. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్యని జీసస్ అని పిలిచారు. హీ కేమ్ టు లవ్,
హీల్ అండ్ ఫర్గివ్. ఆయన మనల్ని ప్రేమించడానికి, మనల్ని బాగు చేయడానికి, అంతేకాకుండా క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. హీ లివ్డ్ అండ్ డైడ్ టు బై మై పార్డన్. నా పార్డన్ అంటే నా పాప క్షమాపణ కోసం ఆయన చనిపోయాడు. అండ్ ఎంప్టీ గ్రేవ్ ఈజ్ దేర్ టు ప్రూవ్ మై సేవియర్ లివ్స్. ఈ రోజు వరకు కూడా యేసయ్య సమాధి ఖాళీగా ఉంది కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన జీవించుచున్నాడు. హీ లివ్స్ అనేది మనకి అర్థమవుతుంది. సరేనా? ఈ పాట పాడుకుందాము. వచ్చిన వాళ్ళు కూడా పాడండి. God sent his son, they call him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future, and life is worth the living just because he lives. How sweet to hold a newborn baby and feel the pride and joy he gives. But greater still, the calm assurance this child can face uncertain days because he lives. Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future, and life is worth the living just because he lives. ఈరోజు మనం జీవించి ఉన్నామంటే, జీవించడానికి మనకు ఒక రీజన్ ఉందంటే అది యేసుప్రభే. యేసుప్రభు ఉన్నాడు కాబట్టి మనము ఇంకా జీవించి ఉన్నాము, ఇంకా జీవించాలని ఆశ కూడా కలిగి ఉన్నామని ఇది ఒక మంచి పాట. ఇంకో తెలుగు పాట పాడుకుందామా? ఈ తెలుగు పాట మనకి ఈ సాంగ్ బుక్స్ ఉంటుంది కదా, ఈ సాంగ్ బుక్స్లో ఉంది. అది శివని గీతముల్లో ఉంటుంది. 213వ పాట, 613వ పాట, 613 సాంగ్. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈస్టర్ సాంగ్స్ అన్నమాట. యేసే బ్రతికే ఉన్నాడు, యేసే సజీవుడు అని తెలియజేసే ఈ పాటలు మనము పాడుకుంటున్నాం. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. మాట సాగరము పాయలైపోయే, కోట గోడలు కూలి మట్టమైనవి. గుడ్డివాడు దృష్టి పొందే ప్రభు మాట చే, కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నన్ను వదలక పట్టుకొనుము, నిన్ను విడువక వెంబడింతును. మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో నున్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యమున జీవించును. ఎప్పుడు కూడా మనకి అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటూ మన హృదయంలో ఆయన జీవిస్తున్నాడు. ఎవరన్నా అడగవచ్చు, యేసయ్య జీవిస్తున్నాడు అన్నారు కదా, వాట్ ఈస్ ద ప్రూఫ్ అని అడిగితే మనం ఈ సంగతి చెప్పాలన్నమాట. ఏంటంటే ప్రూఫ్, హీ ఈజ్ లివింగ్ ఇన్ మీ. ఆయన నా హృదయంలో ఉన్నాడు. నేను కూడా కాలేజ్ చదివే రోజుల్లో, సో లాంగ్ బ్యాక్, మేబీ మోర్ దెన్ 50 years బ్యాక్ నేను యేసు ప్రభుని అంగీకరించాను. ఆ రోజు నుంచి యేసు ప్రభు నాతోనే ఉన్నాడు, నా హృదయంలోనే ఉన్నాడు అన్నమాట. కాబట్టి జీవించుచున్నాడు యేసు ప్రభు అని మనం కూడా పాడుకోవాలి. ఇంకో పాట పాడుకుందామా? ఈ పాట ఏంటంటే హీ లివ్స్, హీ లివ్స్. అది ఈ సాంగ్ బుక్లో ఉంటుంది, సాంగ్స్ ఆఫ్ జైన్లో ఉంది.
ఆయన జీవించే ఉన్నాడు, ఈరోజు కూడా జీవించే ఉన్నాడు, ఎప్పటికి కూడా యేసు ప్రభు జీవించి ఉన్నాడు. ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ఆది అంతం అన్నమాట. ఆది అంతమైన యేసు ప్రభు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా జీవించి ఉన్నాడని ఈ పాట మనము పాడుకుంటున్నాము. దీనిలో 136 ఈ సాంగ్స్ ఆఫ్ జైన్లో కోరస్లు చివరి ఉంటాయి కదా, ఆ కోరస్లో ఉంది పాట. He lives, Christ Jesus lives today. He walks with me and talks with me along life's narrow way. He lives, salvation to impart. You ask me how I know He lives within my heart. ఇందాక చెప్పుకున్నాం కదా ఎలాగో తెలుసు. హౌ డూ యూ నో దట్ జీసస్ లివ్స్ అని అంటే హీ లివ్స్ ఇన్ మై హార్ట్ అని మనము చెప్పాలన్నమాట. ఇంకోసారి పాడుకుందామా 136. He lives, Christ Jesus lives today. He walks with me and talks with me along life's narrow way. He lives, salvation to impart. You ask me how I know He lives within my heart. ఓకేనా? యేసు ప్రభు జీవించి ఉన్నాడు కాబట్టి we need not worry about anything or any ప్రాబ్లం ఆర్ ఎనీ ల్యాక్ కానీ ఏది కూడా మనం చింతించనక్కర్లేదు. ఆయన ఉన్నాడు, ఆయన తీరుస్తాడు అని పాట అర్థం అన్నమాట. సరే, ఎన్ని పాటలు పాడుకున్నాము? ఈ మంచి వేళలో పాడాము, బికాస్ హీ లివ్స్ పాడాము, జీవించుచున్నాడు, తర్వాత హీ లివ్స్ 4 సాంగ్స్ పాడాము కదా. ఇంకొక పాట పాడుకుందాం, 5th సాంగ్. ఈ పాట చాలా ఈజీ, రాకపోయినా కూడా 1 నిమిషంలో నేర్చుకోవచ్చు మీరు. జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్ అన్నీ కూడా యేసు ప్రభు జీవించున్నాడు, హీఈస్ అలైవ్ అన్న పాటలే పాడుకుంటున్నాం కదా. కాబట్టి జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్, షూర్లీ హీ ఈజ్ అలైవ్. షూర్ అనమాట, దానిలో ఇంకేం సందేహము లేదు. జీసస్ ఈజ్ అలైవ్ టుడే. సెకండ్ స్టాంజర్నము జీసస్ ఈజ్ కమింగ్ అగైన్. జీవించి ఉన్నాడు యేసు ప్రభు, ఒకసారి వచ్చాడు కదా, ఒకసారి వచ్చి మన కోసం సిలువ మీద చనిపోయాడు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వస్తాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ ఎట్ ఎనీ టైం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అన్నది ఈ సెకండ్ స్టాంజర్ చూపిస్తుంది అనమాట. పాడుకుందామా? వచ్చిన వాళ్ళు నాతో కలిసి పాడండి. జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్, షూర్లీ హీఈస్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్ టుడే. సింపుల్గా ఉంది కదా, ఇంకోసారి పాడతాను, పాడేసేయండి. జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్, షూర్లీ హీఈస్ అలైవ్, జీసస్ ఈజ్ అలైవ్ టుడే. రెండోది, జీసస్ ఈజ్ కమింగ్ అగైన్, జీసస్ ఈజ్ కమింగ్ అగైన్, జీసస్ ఈజ్ కమింగ్, surely he is coming, Jesus is coming again. ఇంకోసారి పాడతాను. Jesus is coming again, Jesus is coming again, Jesus is coming, surely he is coming, Jesus is coming again. ఓకేనా? వెరీ గుడ్. పాటలన్నీ చక్కగా పాడారు. ఇప్పుడు మనము విల్ హ్యావ్ లెసన్ టైం. ఓకే ఓకే చిల్డ్రన్, లెసన్ వినడానికి రెడీగా ఉన్నారా? అయితే చక్కగా చేతులు కట్టుకొని కూర్చోండి, తర్వాత అటెంటివ్గా వినండి. మరి ఈ లెసన్ చెప్పే ముందు మనం మెమరీ వర్స్ నేర్చుకోవాలి కదా. పోయినసారి కూడా గుడ్ ఫ్రైడే రోజు ఒక మెమరీ వర్స్ నేర్చుకున్నాము, గుర్తుందనుకుంటున్నాను. రోమన్స్ 5:8లో నేర్చుకున్నాము. ఈరోజు రోమన్స్ నుంచే ఇంకొక కంఠత వాక్యము నేర్చుకుందాము. తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో చెప్తాను. రోమన్స్ 4th చాప్టర్ 25th వర్స్. 25 వర్సెసే ఉన్నాయి అన్నమాట 4th చాప్టర్లో. లాస్ట్ వర్స్ గుర్తుపెట్టుకోండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనకు కావలసిన భాగం ఏంటంటే మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా
తీర్చబడుటకై లేపబడెను. రోమ 4:25. ఇంగ్లీష్లో కూడా మనం నేర్చుకుందాము. Romans 4:25. Who was delivered for our offenses and was raised again for our justification. Once again I will read. Who was delivered for our offenses and was raised again for our justification. మనకు కావాల్సిన ఫ్రాగ్మెంట్ and was raised again for our జస్టిఫికేషన్. మనం నీతిమంతులుగా తీర్చబడటానికని యేసు ప్రభు తిరిగి లేచాడు. చాలా మంచి వర్స్ ఇది, చాలా వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఆల్సో. కాబట్టి అది నేర్చుకోండి, తర్వాత గుర్తు కూడా పెట్టుకోండి. సరే, మనం గుడ్ ఫ్రైడే రోజు ఒక అబ్బాయి గురించి నేర్చుకున్నాం కదా. ఆ లెసన్ నేమ్ ఏమన్నా చెప్తారా? ఎవరికన్నా గుర్తుందా? గుర్తొచ్చింది కదా. బెంజమిన్స్ బాక్స్. ఈ బెంజమిన్ అనే అబ్బాయికి ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఏమేమి దొరికినాయి అవన్నీ కూడా మనము చూసుకున్నాం కదా. చాలా వస్తువులు ఆయనకి దొరికినాయి. ఒకసారి గుర్తు చేసుకుందామా ఏమేమి దొరికినాయో ఆయనకి. ఫస్ట్ వాళ్ళ తాత హే ఇచ్చాడు, గడ్డి పరకలు ఆయన ఇచ్చాడు. తర్వాత యేసు ప్రభు ఆయన వెళ్తూ ఉంటుంటే అందరు కూడా హోసన్నా హోసన్నా అంటుంటే అక్కడ ఈ పామ్ లీవ్స్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. దాని తర్వాత యేసు ప్రభువు లాస్ట్ సప్పర్ అప్పుడు ఆయన కూడా అక్కడికి వెళ్ళి ఒక కప్పు, ఆయన తాగిన కప్పు ఒకటి తెచ్చుకున్నాడు. తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ తెలిసింది ఆయనకి యేసు ప్రభువుని మనీ కోసం అని చెప్పేసి కాయిన్స్ కోసం అమ్మారని. అయితే ఈయనకు కూడా ఒక కాయిన్ దొరికింది, ఒక ఆయన ఇచ్చాడు. యేసు ప్రభువుని కాయిన్స్కి అమ్మేశారు. తర్వాత యేసు ప్రభువుని కొరడాలతో కొట్టారు, లెదర్ వాటిలతో. ఆయన చాలా బాధని అనుభవించాడు కాబట్టి ఆ లెదర్ స్ట్రిప్ కూడా ఆయనకి దొరికింది. తర్వాత యేసు ప్రభువు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు అది ఒలీవల వనం అన్నమాట, మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటారు. కాబట్టి ఆలివ్, ఇది జెరూసలేం ఆలివ్ అని చెప్పాను కదా, అక్కడి నుంచి తెచ్చింది. కాబట్టి అది కూడా పెట్టుకున్నాడు. తర్వాత యేసు ప్రభువుని వాళ్ళు సిలువకేసి ఎన్నో బాధలు పెడతా ఉన్నారు, మేకులు వేసి కొడుతున్నారు. కాబట్టి ఆయన హీ గాట్ వన్ నీల్ ఆల్సో, దాన్ని కూడా పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభువుని గురించిన జ్ఞాపకాలు, మెమరీస్. తర్వాత యేసు ప్రభువుని సమాధిలో ఒక క్లాత్లో ర్యాప్ చేసి పెట్టారు కదా. సరే, వెళ్ళినప్పుడు అబ్బాయికి ఆ క్లాత్ కూడా దొరికింది. తర్వాత ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు కదా. ఈ ముళ్ళు ఇట్లా అంటే చాలా గుచ్చుకుపోతుంది ఆ ముళ్ళు. ఈ ముళ్ళు కూడా ఆ అబ్బాయి, ఒక ముళ్ళును కూడా అబ్బాయి పెట్టుకున్నాడు. యేసు ప్రభు నా కొరకు ఇలా చేశాడని. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు చనిపోయాడని తెలిసింది. ఇంకా తర్వాత బెంజమిన్ ఈజ్ వెరీ వెరీ సాడ్. అరే, నేను ఏం చేయలేకపోయాను, ఐ కుడ్ నాట్ సేవ్ హిమ్, ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. తర్వాత ఇంత మంచి ఆయన్ని ఎలా చంపారు వాళ్ళు, అరే ఆ యేసు ప్రభు చనిపోయాడు కదా అని చెప్పేసి చాలా దిగులుగా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బా మాటికి ఆ బాక్స్ ఓపెన్ చేసుకుంటాడు అనమాట. ఆ బాక్స్ని చూసుకుంటా ఇక్కడ ఏం చేస్తున్నాడు, చాలా దిగులుగా ఉన్నాడు కదా. చూసారా కళ్ళల్లోంచి నీళ్లు కూడా కారుతున్నాయి, ఏడుస్తున్నాడు. చాలా దిగులుగా ఉండి యేసు ప్రభు చనిపోయాడు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయి ఆ బాక్స్ దగ్గర పెట్టుకొని 3 days అసలు బయటికి కూడా రాలేదంట. రాకుండా ఏసై లేడు కదా అని చెప్పేసి 3 days అలా ఉన్న తర్వాత వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, 3rd day బెంజమిన్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్, కమ్ విత్ మీ అని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళిన తర్వాత ఆయన మార్కెట్కి వెళ్ళాడు. మామూలుగా అయితే హీ లైక్స్ జెరూసలేం వెరీ మచ్, ఎందుకంటే దేవుని ఆలయం ఉంది, టెంపుల్ ఆఫ్ గాడ్ ఉంది, ఇక్కడంతా దేవుని బిడ్డలు ఉంటారు, దేవుని ప్రజలు ఉంటారు. ఈ ప్లేస్లో డేవిడ్ రూల్ చేశాడు, తర్వాత సాల్మన్ రూల్ చేశాడు, ఎంతోమంది ప్రాఫిట్స్ ఇక్కడ పుట్టారు, అబ్రహాం లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని చాలా ఇష్టం అనమాట జెరూసలేం అంటే. ఇప్పుడైతే జెరూసలేం అంటే ఆయనకి చాలా బాధ వేసింది. జెరూసలేం గురించి నేను ఎంత హైగా ఫీల్ అయ్యాను కదా. ఇప్పుడైతే ఆ జెరూసలేంని
ఇప్పుడు నాకు అంత ఇష్టం అనిపించటం లేదు, ఎందుకంటే ఇంత మంచి యేసు ప్రభుని వాళ్ళు చంపారు కదా అని చెప్పేసి మాట్లాడుకుంటా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మార్కెట్లో అన్నీ వాళ్ళ మమ్మీ అన్నీ కొంటా ఉంది, ఈ అబ్బాయి కూడా అటు ఇటు నడుస్తూ ఉంటుంటే ఆ బాబుకి బెంజమిన్కి తెలిసిన ఒక అక్క ఉందంట. ఆ అక్క చూసిందంట. చూసిన తర్వాత అక్క చాలా సంతోషంగా ఉందంట. వీడు ఏంటి ఇట్లా సంతోషంగా ఉంది అక్క అనుకొని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే, హే బెంజమిన్, డూ యూ నో దిస్, డూ యూ నో ద న్యూస్ అని అడిగిందంట. అంటే వాట్ న్యూస్ అక్క, తెలుసు కదా 3 days బ్యాక్ జీసస్ని చంపేశారు, యేసుప్రభుని సిలువకేసి చంపారు, యేసుప్రభు చనిపోయాడు, సమాధి కూడా చేశారు కదా, నేను అక్కడికి వెళ్తే సమాధి దగ్గరికి వాళ్ళు నన్ను తరిమేసి పంపించేశారు అని చెప్పేసి చెప్తే, నో నీకు అంతవరకే తెలుసా, యేసుప్రభు ఇప్పుడు సమాధిలో లేడు, సమాధి డోరు పెద్ద రాయి పెట్టారు కదా, ఆ రాయి అంతా రోల్ అయిపోయింది, యేసుప్రభు ఈజ్ అలైవ్ టుడే, జీసస్ ఈజ్ అలైవ్ టుడే అన్న సంగతి చెప్పిందంట చేతులు పట్టుకొని. యేసుప్రభు ముందే చెప్పాడు తిరిగి లేస్తానని చెప్పాడు. అయితే వీళ్ళు నమ్మకుండా ఆయన తిరిగి లేస్తాడా, ఎట్లా లేస్తారో చూద్దాము, ఎందుకంటే శిష్యులు వచ్చి మెల్లగా దొంగతనం చేసి యేసుప్రభు బాడీని తీసుకెళ్ళిపోయి యేసుప్రభు తిరిగి లేచాడని అందరికీ చెప్తారేమో, అందుకని మేము పెద్ద రాయేసి దాన్ని సీల్ కూడా చేస్తున్నాము అని అనుకున్నారు. కానీ ఆ సీల్ కానీ లేకపోతే ఆ రాయి కానీ చాలామంది కాపలా ఉన్నారు, సైనికులు, అవేమి కూడా యేసుప్రభుని ఆపలేదు. యేసుప్రభు ఆ రాయి అలా ఉండగానే లేచి వెళ్ళిపోయాడు. భూకంపం వచ్చింది కదా మార్నింగ్, భూకంపం వచ్చినప్పుడు రాయి అది ఆ బిగ్ స్టోన్ ఇట్ వాస్ రోల్డ్ అవే, పక్కకు జరిగిపోయింది. యేసుప్రభు లేడు. ఇప్పుడు అందరు కూడా వెళ్ళి ఖాళీ సమాధి చూసి వస్తున్నారు, నేను కూడా చూసి వచ్చాను అని చెప్పిందంట అక్క. అనగానే ఇక బెంజమిన్ వాజ్ సో హ్యాపీ. అవునా, యేసుప్రభు తిరిగి లేచాడా, ఇంకా నేను ఎందుకు ఇంకా ఇక్కడ వెయిట్ చేయటము, నేను ఐ విల్ గో అండ్ ఐ విల్ సీ ద సెపల్కర్, ఆ సమాధిని నేను చూస్తాను అని పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ సైనికులు అందరూ ఉన్నారనమాట. వాళ్ళు చాలా కోపంగా ఉన్నారంట. ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు మా జాబ్స్ ఏమైపోతాయో, మేమేమైపోతాము అని చెప్పేసి చూస్తే సమాధి తెరవబడింది. యేసుప్రభు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఆ భూకంపం వచ్చినప్పుడు పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి ఇలా రోల్ అయిపోయింది కదా, రోల్ అయిపోయినప్పుడంట అది కొంచెం బ్రేక్ అయ్యి ఒక చిన్న ముక్క అక్కడ పడిపోయింది అనమాట. చిన్న రాయి ముక్క పడిపోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళిపోయి ఆ రాయి తీసుకున్నాడంట. యేసుప్రభు సమాధి మీద పెట్టిన ఈ రాయి తీసుకొని, ఈ రాయి నువ్వు చిన్న రాయి కానీ పెద్ద రాయి కానీ యూ కెనాట్ స్టాప్ జీసస్ ఫ్రమ్ రేసింగ్ అప్ అగైన్ అని చాలా సంతోషంగా ఉండి, నేను మీ బాక్స్లో నేను దాచిపెట్టుకుంటాను అని అది కూడా పెట్టుకున్నాడంట. ఈ మిగతా అన్నీ కూడా ఈ కప్పు కానీ, తర్వాత ఆ థాన్ కానీ, ఇవి తర్వాత ఇక మనీ, ఏమైతే వాట్ ఎవర్ హీ కెప్ట్ ఇన్ సైడ్, అవన్నీ కూడా ఆయనకి సంతోషం ఇవ్వలేదు, దుఃఖం ఏడుపు వచ్చింది. కానీ ఈ రాయి మాత్రం, ఈ రాయి వచ్చి రాగానే ఈయనకి చాలా హ్యాపీ అయిపోయాడు అనమాట. హ్యాపీ అయిపోయి యేసుప్రభు తిరిగి లేచాడు అని చెప్పేసి ఆయన చాలా సంతోషంగా ఉన్నాడంట. తర్వాత ఇంకేం చేశాడు, ఇంకా ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు. ఫ్రెండ్స్ అందరు రండి అని పిలిచాడంట. పిలిచి ఏం చేశాడు, రండి మీకు నాకు బాక్స్లో ఒకటి ఉంది చూపిస్తాను, నా ట్రెషర్ బాక్స్ అంటే మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చేసారంట. చూస్తారా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరిని కూడా ఎంతమంది వచ్చేసారు. ఇంకా మేక పిల్లలు కూడా వచ్చేది, ఇక్కడ గాడిద పిల్ల కూడా ఉంది. అందరు వచ్చేసి ఏముంది ఆ బాక్స్లో అంటే మళ్ళీ ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాడంట. ఇదేంటో తెలుసా, ఇది మా తాత ఇచ్చాడు అని ఒక్క దాని స్టోరీ చెప్పుకుంటా ఎలాగుందో ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. కానీ నాకు ఎప్పుడైతే స్టోన్ రోల్డ్ అవే అయిపోయి యేసుప్రభు లేడు అన్న సంగతి, హీఈస్ అలైవ్ అనే సంగతి తెలిసిందో, నౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, జీసస్ రోజ్ అగైన్ అని చెప్పేసి చెప్పాడంట. చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారంట. ఓ ఇట్స్ సో వండర్ఫుల్, అసలు ఎందుకు చనిపోయాడు, దేవుడైన ఆయన అక్కడ పరలోకంలో ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చి చనిపోయాడు అని అడిగితే, ఎందుకంటే మన పాపముల కొరకు యేసు ప్రభువు తనంతట తానే తన ప్రాణం పెట్టాడు. తర్వాత ఆయన మళ్ళీ దాన్ని తిరిగి తీసుకున్నాడు, ఆయన తిరిగి లేచాడు అని ఈ అబ్బాయి అందరికీ చెప్పాడంట. చెప్పిన తర్వాత వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతే ఇంకేం చేశాడు తెలుసా, ఆ రోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ రోజు
ఆ బాక్స్ ఓపెన్ చేశాడంట. బాక్స్ ఓపెన్ చేసి దాని దగ్గర నీల్ డౌన్ చేశాడు. నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసుకున్నాడంట. యేసు ప్రభువా, నాకు ఒక మంచి ట్రెజర్ బాక్స్ ఇచ్చావు, బెంజమిన్స్ బాక్స్ అని నేను పేరు పెట్టుకున్నాను. ఈ ట్రెజర్లో అన్ని మంచి విషయాలు ఉన్నాయి. మా కోసం నువ్వు చనిపోయావు, మా కోసం కాదు నా కోసం చనిపోయావు, బెంజమిన్ కోసం చనిపోయావు, బెంజమిన్ చేసిన పాపాల కోసం చనిపోయావు. యేసయ్యా, నేను అది నమ్ముతున్నాను, దయచేసి నా పాపాలన్నింటినీ కూడా క్షమించు. శిలువ మీద ఎంత రక్తం కార్చావు కదా, ఆ రక్తంలో నా పాపాలన్నీ కడుగు అని ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకున్నప్పుడు ఎప్పుడైతే లార్డ్ ఫర్గివ్ మీ అని ప్రేర్ చేసుకున్నాడో వెంటనే అబ్బాయి హృదయంలో చాలా హ్యాపీనెస్ వచ్చేసిందంట. చాలా సంతోషం అనమాట. యేసు ప్రభు జీవించి ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడన్న సంతోషం వచ్చింది. సంతోషం వచ్చి ఆ రోజు మోకరించి మళ్ళీ యేసయ్యకి థ్యాంక్స్ కూడా చెప్పాడంట. థ్యాంక్ యూ లార్డ్, లార్డ్ జీసస్, యు ఆర్ అలైవ్, యు ఆర్ ఇన్ మై హార్ట్, ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ కూడా నువ్వు ఇస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పాడంట. మళ్ళీ నెక్స్ట్ డే పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను ట్రెజర్ గురించి చెప్పాను, దీనిలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవంటే నాకు చాలా ఇష్టం అని నేను చెప్పాను, కానీ అంతకన్నా ఒక మంచి ట్రెజర్ నాకు దొరికింది తెలుసా అని అడిగాడంట. అడిగితే వాళ్ళు, ఇంకా ఏమన్నా ఉన్నాయా బాక్స్లో, ఇంకా ఏమన్నా ఉన్నాయా బాక్స్లో అంటే, బాక్స్లో కాదు, ఈ ట్రెజర్ బాక్స్లో కాదు, నా హృదయంలో ఒక మంచి ప్రెషియస్ థింగ్ ఉంది అన్నాడంట. ఏంటి అది అంటే, యేసయ్య నా హృదయంలో ఉన్నాడు, అది నాకు అన్నిటికన్నా కూడా ప్రెషియస్ థింగ్, అదే అమూల్యమైంది. యేసయ్య నాతో ఉన్నాడు, హీ విల్ లీడ్ మీ, హీ విల్ గైడ్ మీ, హీ విల్ హెల్ప్ మీ, హీ విల్ హీల్ మీ, హీ లవ్స్ మీ అని చెప్పాడండి. చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఓకే, వీ విల్ ఆల్సో ప్రే అని వాళ్ళందరూ కూడా సంతోషంగా ప్రేయర్ చేశాడనమాట. కాబట్టి యేసు ప్రభువు తిరిగి లేచాడు. ఇదే మన ఈరోజు ఈస్టర్ యొక్క ఫస్ట్ మెసేజ్. అదేంటంటే జీసస్ ఈజ్ అలైవ్, హీ రోజ్ అగైన్, ఆయన తిరిగి లేచాడు, ఆయన హీ రిజరెక్టెడ్. అంతేకాకుండా రిజరెక్ట్ అయిన తర్వాత కొంతమంది కనిపించాడు. పరలోకానికి వెళ్ళి ఆయన కార్చిన రక్తం అంతా యేసుప్రభు దేవుని సన్నిధిలో పెట్టి మళ్ళీ వచ్చి చాలామంది కనిపించాడు. ఫస్ట్ మేరీ మ్యాగ్డలిన్కి కనిపించాడు, యేసుప్రభు యొక్క డిసైపుల్ అనమాట. తర్వాత ఆమె ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఉన్నారు, కొందరు సమ్ విమెన్, ఫ్యూ విమెన్, వాళ్ళకు కూడా యేసుప్రభు కనిపించాడు. తర్వాత సైమన్ పీటర్కి, థర్డ్లీ, ఆయనకి కూడా కనిపించాడు. ఇంకా తర్వాత ఫోర్త్లీ ఎంఐస్ అన్న ఊరికి ఇద్దరు వెళ్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా యేసుప్రభు వాళ్ళకి కనిపించాడు. ఇంకా మళ్ళీ తర్వాత ఈ ఒక 10 మంది డిసైపుల్స్ రూమ్లో లాక్ చేసుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే, భయపడతా ఉంటుంటే వాళ్ళకి మళ్ళీ యేసయ్య కనిపించాడు. ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డేనే 5 పేర్లు చెప్పాను కదా, ఈ 5గురికి ఆ సండే రోజు 5గురికి కనపడ్డాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వస్తుంది కదా, ఆ నెక్స్ట్ సండే కూడా కొంతమందికి కనిపించాడు. ఎవరికి కనిపించాడంటే థామస్కి కనిపించాడు. తోమా, నేను నమ్మనన్నాడు కదా, నీ చేతుల్లో వేడి పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడు, అందుకనే థామస్కి కనపడ్డాడు. తర్వాత 500 మంది డిసైపుల్స్ ఒక చోట వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే 500 మందికి కూడా ఒక్కసారి యేసుప్రభు కనపడ్డాడు. తర్వాత యేసుప్రభుకి ఒక బ్రదర్ ఉన్నాడు, అంటే నలుగురు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళల్లో జేమ్స్ అన్న ఆయనకి యేసుప్రభు ఆయనకి ఒక్కడికి కనపడ్డాడు. తర్వాత ఆ జేమ్స్ తర్వాత అక్కడ ఆ సంఘం అంతటికి కూడా ఆయన లీడర్గా కూడా అవుతాడనమాట. ఆయన ఎల్డర్ లాగా అవుతాడు. అంతేకాకుండా 7 మంది శిష్యులు వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు పీటర్ లీడర్షిప్లో. మళ్ళీ 9th వాళ్ళకి కనపడ్డాడు. ఫైనల్లీ ఈ శిష్యులు 12 మందిని కూడా మౌంట్ ఆలివ్స్ అని ఆ ఆలివ్ కొండకు తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి యేసుప్రభు పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా కనపడ్డాడు అనమాట. అలాగా 10 సార్లు యేసయ్య 40 days ఈ లోకంలో ఉండి అందరికి కూడా కనపడ్డాడు. చాలామంది ఈ రోజుల్లో అడుగుతూ ఉంటాడు, చనిపోయిన వాడు ఎలాగ లేస్తారు, అది నిజమా, మీరు కల్పించారా, లేకపోతే అది ఈజీ ట్రూ, డెత్ ఒకసారి చనిపోయిన తర్వాత దానిలోకి ఎలాగ జీవం వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అది ఎలా వస్తుందో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్దామనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఈ పేజీ మీద మనం చూసామంటే ఇక్కడ అంత డార్క్నెస్ ఉంది కదా, చీకటిలో మనకి ఏమన్నా కనిపిస్తాయా? ఏం కనపడవు కదా. అక్కడ చెట్టు ఉందా, పుట్టు ఉందా, కొండ ఉందా, పాము ఉందా, ఏమన్నా ఫుడ్ ఉందా, ఏది కూడా
మనకు తెలియదు. చీకటి అంటే చాలా భయము. ఆ చీకటి చూసినప్పుడు మనము ఇక్కడ ఏమీ లేదులే అని మనము అనుకుంటా ఉంటాం. కానీ కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చీకటి ఎప్పుడు ఉంటుంది? నైట్ టైం ఉంటుంది కదా. ఆ నైట్ టైం అంతా అయిపోయి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా అవుతూ ఉంటుంటే ఆ చీకటి మెల్లమెల్లగా పోతూ ఉంటుంది. ఆ చీకటి అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. ఆ చీకటి మెల్లగా కొంచెం బ్రైట్గా అవుతుంది. ఎట్లా అవుతుంది? ఎక్కడి నుంచి ఏమైంది? ఆ చీకటి అంతా ఎక్కడికి పోయింది? ఎందుకు ఇప్పుడు మనకి కొంచెం చెట్లు ఇవన్నీ కనపడుతున్నాయి అని అనుకుంటే దానికి రీజన్ ఒకటి ఉంది. ఆ చీకటిలోంచి సూర్యుడు రేజ్ అవుతున్నాడు. ఈస్ట్లో సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు సన్ రైజ్ ఉంది కాబట్టి ఆ చీకటి అంతా పోయి మనకి మంచి వెలుగు కనిపిస్తుంది అని మనము అర్థం చేసుకుంటాం. అదొక ఎగ్జాంపుల్ రిజరెక్షన్కి. చీకటి పోయి వెలుగు వచ్చినట్లే మరణము పోయి జీవం వస్తుంది, డెత్ పోయి లైఫ్ వస్తుంది అని మనము అర్థం చేసుకుంటాము. తర్వాత వింటర్ సీజన్ ఉంటుంది కదా. వింటర్ సీజన్లో ఏమవుతుందంటే చెట్లుకున్న ఆకులన్నీ కూడా రాలిపోతాయి. మన దేశంలో అంతా తెలియదు కానీ అమెరికా అటువైపు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళామంటే ఉత్త చెట్లు కొమ్మలు అవే ఉంటాయి అన్నమాట. ఒక్క మోడులాగా ఎండిపోయి ఉంటుంది. అరే అన్నీ చనిపోయినాయా, ఈ చెట్లన్నీ చచ్చిపోయినాయి అని అనుకుంటాం. దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ దిస్ ట్రీస్ అని మనం అనుకుంటా ఉంటాము. అయితే ఏమవుతుందంటే ఆ వింటర్ సీజన్ అయిపోతూ ఉంటుంటే మెల్లగా స్ప్రింగ్ సీజన్ వస్తూ ఉంటుంటే ఆ ఎండిపోయిన చెట్లలోంచి చిన్నగా ఏదో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఒక 10 days గడిచేటప్పటికి ఆ చిన్న వాటిల్లోంచి ఏమవుతుందంటే డాజ్లింగ్ గ్రీన్ లీవ్స్ వచ్చేస్తాయి. అరే ఎక్కడున్నాయి ఈ లీవ్స్? ఇప్పటి వరకు ఏమీ లేవు కదా, ఎంతగా డ్రైగా ఉన్నాయి ఇవన్నీ కూడా చెట్లు, ఎక్కడి నుంచి వచ్చిందని మనందరం కూడా ఆశ్చర్యపోయేటట్లు మంచి లీవ్స్ అన్నిటివి కూడా వస్తాయి. అట్లాగే జీవము లేని చెట్టులోంచి ఎలాగా ఆకులు వచ్చినాయో అలాగే మరణంలోంచి కూడా జీవం తెప్పించడానికి ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ గాడ్. దేవుడు మాత్రమే అది సాధ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఎండాకాలంలో ఏమవుతుందంటే గడ్డి చెట్లు అన్నీ ఎండిపోతాయి కదా. చెట్లన్నీ కూడా ఎండిపోయిన తర్వాత మనకు అసలుకి ఏమి కనపడవు. ఇక్కడ ఏమి లేవులే అనుకుంటాం. అంత ఎండిపోయిన నేల ఉంటుంది కానీ లోపల ఒక బల్బ్ ఉంటుంది. బల్బ్ అంటే వేరు అనమాట. ఇట్లా రౌండ్ వేరు ఉంటుంది. ఆ వేరు ఏం చేస్తూ ఉంటుంది? వర్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కొంచెం వర్షం వస్తుంది, లేకపోతే కొంచెం రాత్రిపూట మంచు పడగానే ఆ చనిపోయినట్లున్న నేలలోంచి తర్వాత అక్కడ ఏమి కనపడిన దానిలోంచి ఒక చిన్న మొక్క, బేబీ ప్లాంట్ లాగా 2-3 ఆకులు వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనం వెళ్ళి చూసామనుకోండి, ఆ ఆకుల్లోంచి ఒక చక్కటి మంచి చెట్టు వచ్చేసి మంచి లిల్లీ ఫ్లవర్ కూడా వస్తుంది. నాకు కూడా అట్లాగే తెలుసా, మా గార్డెన్లో చిన్న గార్డెన్ ఉంది. మా బాల్కనీలో కొన్ని కుండీలు పెడితే ఆకులు బాగా వచ్చినాయి. ఎండాకాలము అట్లాగా కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే అవన్నీ కూడా ఆకులన్నీ ఊడిపోయినాయి, ఏమీ లేదు. తర్వాత ఇట్లా చూస్తూ ఉన్నాను, ఏంటి ఆకులన్నీ అయిపోయినాయి, చచ్చిపోయిందేమో ఈ మొక్క అని. అయితే లోపల నుంచి ఆలుగడ్డలాగా ఏదో నాకు కనిపిస్తుంది, ఒక గడ్డలాగా కనిపిస్తుంది అనమాట. తీసేద్దామా అనుకున్నాను. లేదు ఉండని, నాకేం అడ్డం వచ్చింది అది అని చెప్పేసి దాన్ని అలాగే ఉండనిచ్చాను. అయితే మొన్న ఒక రోజు వర్షం వచ్చింది అనమాట. 4 చినుకులు ఆలుగడ్డ లాంటి అది ఉంది కదా బల్బు, దాని మీద పడగానే దానిలోంచి ఒకటి ఇట్లాగా షూట్ అయ్యి వచ్చి అది ఎంత పొడిగొచ్చేసింది అనమాట. పొడిగొచ్చేసి దాని నుంచి బడ్స్ వచ్చి సేమ్ టు సేమ్ ఈస్టర్ ఫ్లవర్స్ వచ్చినాయి. నాకు 3 ఫ్లవర్స్ వచ్చినాయి దానిలోంచి. ఐ వాజ్ సో హ్యాపీ. చచ్చిపోయిందే ఈ మొక్క, దీనిలో ఏమి లైఫ్ లేదు కదా అనుకున్నాను. అయితే దానిలోంచి బ్యూటిఫుల్ ఒక ఆరెంజ్ అండ్ పింకిష్ ఆరెంజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. కాబట్టి డెత్లోంచి లైఫ్ అలాగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఒక నెస్ట్లో ఒక గుడ్డు ఉంది. ఆ గుడ్డుని ఎక్కడ పెడితే ఎగ్ని అక్కడే ఉంటుంది కదా. గిన్నెలో పెడితే గిన్నెలో ఉంటుంది, నేల మీద పెడితే నేల మీద ఉంటుంది, చేతిలో పెట్టుకుంటే దేర్ ఇస్ నో మూమెంట్ ఇన్ ఇట్. ఏ మూమెంట్ లేదు కదా, ఇది డెత్ ఏమో అని అనుకుంటాం. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే దానిలోంచి
చప్పుడు వస్తూ ఉంటుంది. టక్ క్రాక్ క్రాక్ అని చిన్న చిన్న చప్పుళ్ళు వచ్చి దానిలోంచి ఆ గుడ్డు పెంకు ఉంటుంది కదా షెల్, ఆ షెల్ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఇట్లా బ్రేక్ అయిపోతూ ఉంది. బ్రేక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా కొద్ది రోజులు చూసామంటే ఆ బ్రేక్ అయిన దానిలోంచి ఒక చక్కటి చిన్న బర్డ్, లిటిల్ ఫిజీ బర్డ్, చిన్న కోడి పిల్ల కానీ లేకపోతే ఏదన్నా బర్డ్ కానీ వచ్చి చక్కగా పుట్టగానే అది కికి కికి అని చప్పులు చేస్తూ ఉంది. గుడ్డులో జీవమే లేదు, కదలదు, అది మెదలదు, మాట్లాడదు, ఎగ్. అయితే దానిలో దేవుడు ఏం చేశాడంటే దానిలో లైఫ్ని ఉంచాడు. ఒక కదలని మూమెంట్ లేని దానిలోంచి దేవుడు ఒక మూమెంట్ని తీసుకొచ్చాడు, ఒక లైఫ్ని కూడా తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత ఇక్కడ ఎండిపోయిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఇక్కడ ఒక ప్యూపా ఉంది. కకూన్ అంటారు కదా, కకూన్ అంటే ఈ గొంగళి పురుగు ఉంటుంది కదా, క్యాటర్ పిల్లర్. ఆ క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుంది, బాగా ఆకులన్నీ తిని 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 అది దానికి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు దానిలోంచి ఒక జ్యూస్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ జ్యూస్తో ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఒక గూడలు వేసుకుంటుంది. మనం దాన్ని చూసి ఏమంటామో తెలుసా, ఇట్లా గోడలకి ఏమన్నా ఉందనుకోండి, ఉంటే బూజు పట్టింది తుడవండి అంటాం. కొన్నిసార్లు ఆ బూజుని ఇలా తీసినప్పుడు ఒక చిన్న పురుగు ఇట్లా రెక్కలతో వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగా ఇది చూస్తే ఇది డెడ్ లాగా ఉంది, బూజులాగా ఉంది. దాన్ని పిల్లలు చూస్తే తుడిచేస్తారు, కింద పడేసేస్తారు. అయితే దానిలోంచి ఏమవుతుందంటే ఒకరోజు మెల్లగా ఆ బూజు, ఆ కకూన్ అది అట్లా బ్రేక్ ఓపెన్ అవుతుంది. బ్రేక్ ఓపెన్ అయ్యి దానిలోంచి ఒక చిన్న వింగ్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ వింగ్ ఏం చేస్తుంది, ఆ వింగ్ ఎవరిదంటే ఒక చక్కటి బటర్ఫ్లైది. దానిలోంచి లైఫ్లెస్ కకూన్లోంచి ఒక లైఫ్ ఉన్న కలర్ఫుల్ బటర్ఫ్లై వస్తుంది. మనం ఏమన్నా ముందు ఆ క్యాటర్ పిల్లర్ ఫోటో తీసి పెట్టామనుకోండి, తర్వాత ఈ కకూన్ని కూడా ఫోటో తీసి పెట్టాము, తర్వాత ఆ రెండు పక్కన బటర్ఫ్లై ఫోటో పెట్టామంటే వీ కాంట్ బిలీవ్ ఇట్. దానిలోంచి ఎట్లా వచ్చింది, అది తిని తిని పడిపోయింది కదా, చచ్చిపోయింది కదా, చచ్చిపోయింది, దాని పొట్టలోంచి ఎట్లాగ ఇది వచ్చింది అని మనం చాలా ఆశ్చర్యపోతాము. అదే దాన్ని అంటారు డెత్లోంచి జీవము, మరణములోంచి జీవము వస్తూ ఉంది. ఇంకొకటి లాస్ట్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సమాధి ఉంది. సమాధులు ఉంటాయి కదా, ఎవరన్నా అమ్మమ్మ వాళ్ళు తాతోళ్ళు చనిపోతే అటు తీసుకెళ్ళి సమాధుల్లో పెడతా ఉంటారు. దాని మీద బిల్డింగ్ కడతారు, లేకపోతే అంటే ఒక వాళ్ళు క్రాస్ అవన్నీ పెట్టి కడతా ఉంటారు కదా. ఆ పెట్టిన తర్వాత ఆ లోపల ఏముంది అనుకుంటాము, ఏమీ లేదు, డెత్ ఉంది, అక్కడ నిద్ర ఉంది, ఆయన వాళ్ళు పడుకున్నారు, ఇంకా లేవరు వాళ్ళు అన్నట్లు అనిపిస్తుంది. అందుకని అందరు ఏడుస్తారు, చచ్చిపోయావా చచ్చిపోయావా అని ఏడుస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆ స్టోన్ అవన్నీ కూడా రోల్ అయిపోతూ ఉంటాయి. రోల్ అయ్యి దానిలోంచి ఆ డెత్లోంచి ఒక జీవం వస్తుంది. యేసు ప్రభుని అలాగే చేశారు కదా, ఆయన్ని సిలువకేసి చంపి ఆయన్ని పాతి పెట్టినప్పుడు అయినా కూడా ఆయన తిరిగి లేచాడు అన్న విషయాన్ని మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన ఒక చీకటిలోంచి వెలుగుని తీసుకొస్తాడు, ఒక గుడ్డులోంచి ఒక పిట్టని తీసుకొని వస్తాడు, ఒక డ్రై ల్యాండ్లోంచి ఒక బల్బులోంచి ఒక ఫ్లవర్ ప్లాంట్ని ఆయన తీసుకొని వస్తాడు. తర్వాత ఒక కకూన్లోంచి ఆయన ఒక బటర్ఫ్లైని తీసుకొస్తాడు. మనం కూడా చనిపోతాము, మనల్ని కూడా పాతి పెడతారు. తర్వాత కొన్ని రోజులకి మన ఐడెంటిటీ కానీ ఇంకా ఏది కూడా ఉండదు, ఏం కూడా మిగలదు. మన బోన్స్ అవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి, ఇంకా అయిపోయింది మనిషి పని అని అనుకుంటాం. కానీ ఒకరోజు యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆ మట్టిలో కలిసిపోయిన అది ఆ బాడీ అంతా కూడా అది దేవుని దగ్గర అదంతా కూడా ప్రిజర్వ్ అయ్యి ఉంది. దానిలోంచి ఏమొస్తుందంటే లైఫ్ వచ్చి మళ్ళీ మనకి బాడీ వచ్చేస్తుందంట. ఇలాంటి బాడీ కాదు కానీ చూస్తానికి ఇలా ఉంటుంది, కానీ గ్లోరియస్ బాడీ వచ్చి ఆ గ్లోరియస్ బాడీతో యేసు ప్రభు సెకండ్ టైం వచ్చినప్పుడు ఇందాక పాడుకున్నాం కదా, జీసస్ ఈజ్ కమింగ్ అగైన్ అని వచ్చినప్పుడు ఆ గ్లోరియస్ బాడీతో మనం కూడా తిరిగి లేచి ప్రభు దగ్గర ఉంటాము ఏ పరలోకంలో. ఇంకా అక్కడ ఒక డెత్ లేదు, అక్కడ ఏడుపు లేదు, సమాధి లేదు, ఇంకా తర్వాత బాధలు లేవు, కన్నీళ్ళు లేవు, వేదన లేదు, ఆకలి లేదు, దాహం లేదు, ఏమీ లేని పరలోకంలో ఎప్పుడు మనం యేసు ప్రభు
తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తామన్నప్పుడు మనం కూడా అలాగా ఉంటాము. యేసు ప్రభు తిరిగి లేచాడంటే గుర్తు ఏంటంటే మనం కూడా ఒకరోజు చనిపోయినప్పటికి కూడా తిరిగి లేస్తాము అన్నది మనకు ఒక హోప్ ఉంది. కాబట్టి ఇది ఈస్టర్ యొక్క మెసేజ్. జీసస్ ఈజ్ అలైవ్ అండ్ వీ విల్ ఆల్సో రేజ్ అగైన్. మనము దో వీఆర్ డెడ్, అప్పుడు ఒకవేళ చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేస్తాము, యేసయ్యతో ఉంటాము. ఇదంతా కూడా యేసయ్యని నమ్మిన వాళ్ళకి. యేసయ్య మాకు వద్దు అనుకున్నారనుకోండి, వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళ బాడీ కూడా డికే అయిపోతుంది, వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. అయితే వాళ్ళు యేసు ప్రభుతో ఉండటానికి కాదు, వాళ్ళందరికీ నరకము ఉంది, నరకము, అగ్నిగుండము. హూ ఎవర్ రిజెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వద్దు మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మాకు యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్, వీ డోంట్ వాంట్ గాడ్, వీ డోంట్ నీడ్ గాడ్ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ నరకం ఉంది. కాబట్టి ఈరోజు మనం జీవించి ఉన్నప్పుడే మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అన్నది మనము డిసైడ్ చేసుకోవాలి. యేసయ్యని నమ్మితే యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్తాము, వద్దు అంటే నరకానికి వెళ్తాము సైతాన్తో పాటు. కాబట్టి మీరు కూడా డిసైడ్ చేసుకోండి ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాన్ని. యేసు ప్రభుతో ఉండాలి అనుకుంటే నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, నాతో పాటు ఆ ప్రార్థన చేయండి, సరేనా? కళ్ళు మూసుకోండి అందరూ. నీల్ డౌన్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకొని చక్కగా నేను చెప్పిన మాటలు, మీకు పరలోకానికి వెళ్ళాలని ఉంటే, తిరిగి లేవాలని ఉంటే ఈ చిన్న ప్రార్థన చెప్పండి. ప్రేమగల తండ్రి, మీరు గొప్ప దేవుడని నేను నమ్ముతున్నాను. పరలోకమును విడిచి మా కొరకై ఈ లోకానికి వచ్చి శిలువ మీద మీరు రక్తం కార్చి శ్రమ నొంది చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన సజీవుడైన దేవుడైనని నేను నమ్ముతున్నాను. నా పాపముల కొరకు మీరు చనిపోయారని నమ్ముతున్నాను. మీరు శిలువ మీద కార్చిన రక్తంలో నా పాపములన్నీ కూడా కడగండి. నన్ను ప్రభా మీ బిడ్డగా చేసుకోండి. నాకు కూడా ఆ పరలోక రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోండి. నాకు ఒక స్థానం ఇవ్వండి ప్రభా. ఈ జీవ గ్రంథంలో నా పేరు కూడా రాయండి. యేసయ్య, నా ప్రార్థన ఆలకించి నా హృదయంలోనికి వచ్చినందుకు వందనములు. యేసయ్య పెట్టుబడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఈ మనసులో ఈ ప్రార్థన చేసుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను దేవుని బిడ్డని, యేసు ప్రభు నన్ను క్షమించి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకోసం నేను లాస్ట్ ప్రేయర్ చేస్తాను, ఓకేనా? అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. ప్రేమగల మా పరలోక తండ్రి, కృపకెళ్ళావా ఇంతవరకు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. మీరు తిరిగి లేచారు ప్రభా, మీరు తిరిగి లేచారు కాబట్టి మేము ఇంకా జీవించి ఉన్నాము. మాకు రేపు మేము ఉంటాము అన్నదానికి ఒక నిరీక్షణ ఇచ్చారు ప్రభా మీరు తిరిగి లేచడం ద్వారా. కాబట్టి ప్రభా, మరి యేసు సజీవుడు అనే పిల్లలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి తండ్రి సాయం చేయండి ప్రభా. మీరు సజీవుడిగా మా హృదయంలో ఉండి మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని బాగు చేస్తూ ప్రభా, మమ్మల్ని క్షమిస్తూ ముందుకు తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈస్టర్ సండే స్కూల్లో ప్రభా పిల్లలు ఏదైతే పాటల్లో తండ్రి మరి కంఠత వాక్యము లెసన్లో ప్రభా పాల్గొని ప్రభా వాళ్ళు నేర్చుకున్నారో వాటన్నిటిని కూడా ఆశీర్వదించండి. మా చర్చెస్ అన్నిటిని ఆశీర్వదించండి ప్రభా. మా తండ్రి దేవుని సేవకుల్ని, పాస్టర్స్ని, సండే స్కూల్ టీచర్స్, బీబీఎస్ టీచర్స్, చర్చ్లో వాలంటీర్ వర్క్ చేసే వాళ్ళని తండ్రి, మా చిన్న పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ని ప్రభా, పిల్లల ఎగ్జామ్స్ రాసే టైము అన్నిటిలో కూడా ప్రభా పిల్లలతో ఉండి నడిపించండి ప్రభా. మరి మేము మళ్ళీ తిరిగి మీ సన్నిధిలో కలుసుకోవడానికి ప్రభా మీరు అవకాశం అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, hope you have enjoyed this Good Friday session and Easter lesson also. గుర్తుపెట్టుకోండి, కంఠవాక్యం కూడా అండర్లైన్ చేసుకొని మీరు నేర్చుకోండి. తర్వాత మీకు బైబిల్స్ ఏమైనా కావాలంటే కూడా, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న సండే స్కూల్ టీచర్స్ని అడగండి, దే విల్ గైడ్ యూ. అండ్ మీకు ఏమైనా అవసరాలు ఉంటే కూడా మాకు చెప్తే వీ విల్ ప్రే ఫర్ యూ, యువర్ హెల్త్, యువర్ సాల్వేషన్, మీ రక్షణ గురించి, తర్వాత మీ ఫ్యామిలీ గురించి కూడా విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. వి లవ్ యూ ఆల్. ఓకే, బై బై. మళ్ళీ కలుసుకుందాం, దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.